ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమగునం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. క్రైస్తవ్యం అనేది విశ్వాసముతో కూడినది. ఒక విశ్వాసము మాత్రమే కాదు కానీ దానితో పాటు క్రియలు కూడా ఉండాలి అని అంటాడు. అందుకనే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది అని అంటాడు. అలాగే దాన్ని ఇంకొక మాటలు ఎలా చెప్తాడంటే, ప్రాణము లేనటువంటి శరీరము ఎలాగో మృతమైనదో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా మృతమైనదే అని అంటాడు. కాబట్టి విశ్వాసము నాకు కలదు అని చెప్పేవాడు దానికి తగినటువంటి క్రియలు కూడా చూపించాలి. ఒకవేళ క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉన్నది అని అంటే అది కుదరదు అని అంటాడు. అందుకని ఇక్కడ ఈ వచనాల్లో కనుక మనం చూస్తే, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకో అని అంటాడు. క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనది, పనికి రాదని నీవు తెలుసుకో అని అంటాడు ఆ వచనాల్లోనే. కాబట్టి విశ్వాసము కలిగినటువంటి వారు దానిని క్రియారూపకంగా చూపించాలి. నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని అంటున్నావు, బాగానే ఉంది. కానీ అంటున్నటువంటి నీవు ఆయన చెప్పినటువంటి బోధల ప్రకారం నీ జీవితము ఉన్నదా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఆయన చెప్పినటువంటి బోధల ప్రకారం నీ జీవితం కనుక ఉన్నట్లయితే నీవు నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడివే. ఎందుకంటే ఆయన చెప్పిన బోధల ప్రకారము నీ క్రియలు ఉన్నాయి. అలా లేకపోతే అది మృతముతో సమానం అని అంటాడు. అంటే చనిపోయిన దాంతో సమానము, అది నిష్ఫలము అని అంటాడు. ఇక పాత నిబంధన గ్రంథం యెహోషువ గ్రంథంలో చూసి, యెహోషువ మోషే నాయకత్వములో తర్వాత ఆ యెరికో పట్టణాన్ని చూడడానికి 2 వేగుల వారిని పంపించారు. ఆ ఇద్దరు కూడా రాహాబు అనేటువంటి వేశ్య ఇంటి వద్దకు చేరి ఆ దేశాన్ని గురించి వాకప్ చేస్తున్నటువంటి సమయంలో అన్యురాలైనటువంటి ఆ స్త్రీ, అన్య దేశంలో ఉన్నటువంటి ఆ స్త్రీ చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరి గుండె ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగూ ఆరిపోచేశాను, యోర్దాను తీరమున ఉన్నటువంటి 2 రాజులను ఏమి చేశారో అనగా ఎలాగూ నిర్మూలన చేశారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము కూడా ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైనటువంటి ఆనవాళ్ళను ఇవ్వండి అని ఆమె అన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ యొక్క వచన భాగాన్ని మనం గమనించినప్పుడు, అన్య దేశంలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ క్రీస్తును విశ్వసించింది. ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుత కార్యాలను విన్నది. వినటం వలన విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా దాల్చింది. తప్పనిసరిగా మీ దేవుడు గొప్పవాడు కాబట్టి ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అంది. దానికి తగినటువంటి క్రియారూపకంగా నన్ను కూడా మీరు రక్షించండి, నా కుటుంబాన్ని కూడా మీరు రక్షించండి అనేటువంటి క్రియారూపకమైనటువంటి పని ఆమె చేసింది. కాబట్టి క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమంటున్నాడు. కానీ రాహాబు తన యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా తెలియపరిచి ఆ దేశం యొక్క గుట్టంతా కూడా తెలియపరిచి, మీరు తప్పనిసరిగా ఈ దేశంలోని మంచి ప్రాంతాలను స్వతంత్రించుకుంటారు, ఆ తర్వాత అందరినీ చంపివేసినప్పుడు నా కుటుంబాన్ని కూడా రక్షించు అనేటువంటి క్రియారూపకమైనటువంటి విశ్వాసము కనబరిచింది పిల్లలు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా క్రీస్తును విశ్వసించినటువంటి వారము. నేను క్రీస్తును విశ్వసించానని చెప్పుకోవటం కాదు, కానీ క్రీస్తు నిమిత్తము నీకు శ్రమ కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన పడవలసి వచ్చినప్పుడు కూడా నమ్మకం ఉంచడమే అది క్రియారూపకం. అంతేకాదు కానీ ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారము మన జీవితాన్ని మలుచుకోవటమే క్రియారూపకం. ఎవరైతే అలా ఉంటారో వారి విశ్వాసము నిజమైనటువంటి విశ్వాసం. ఆనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేస్తాము అన్నప్పటికీ కూడా వారు ఏమాత్రము కూడా భయపడలేదు. మా ప్రాణాలకు ముప్పు వాటిల్లింది కాబట్టి మేము యేసుక్రీస్తుని వదిలేస్తున్నాం అనలేదు. కానీ నీ యొక్క అగ్నిగుండాన్ని చల్లార్చడానికి నా దేవుడు సమర్థుడు, నీవు ఏం చేసుకున్నా పర్లేదు, కానీ నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము మొక్కము అనేటువంటి విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించారు. అంతేగాని అరే నన్ను అగ్నిగుండంలో పడవేస్తారంట కాబట్టి ఒక్కసారికి నేను మొక్కేస్తాను అని అనలేదు. వారి యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా వారు చూపించారు కాబట్టి వారిని ప్రభువు హెచ్చించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ లోకంలో కొనసాగుతున్నటువంటి మనం కూడా నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం కాదు, కానీ దాన్ని క్రియారూపకంగా మన యొక్క ప్రవర్తనలోనూ, మాటలోనూ, చూపులోనూ తెలియపడదాం. తద్వారా దేవుని యొక్క రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక.
ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా విశ్వాసం ఒకటే చాలదు, కానీ దాని క్రియారూపకంగా చూపించినప్పుడే దాని నిజమైనటువంటి విశ్వాసం అన్నావు ప్రభా. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మేము కూడా మా యొక్క మీరు చెప్పినటువంటి మాటల ప్రకారము మా యొక్క విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించి మీ రాజ్యానికి వారసులైనట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.